ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల ఆర్టీసీ డిపోకు కొత్తగా మంజూరైన 8 లహరి స్లీపర్ ఏసీ, నాన్ ఏసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రారంభించారు. శనివారం ఆర్టీసీ డిపోలో పూజలు చేసి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రయాణికులకు కొత్త బస్సులు సౌకర్యంగా ఉంటాయని అన్నారు. ఆర్టీసీ డిపోలో పనిచేసే మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గది నిర్మించాలని డిపో మేనేజర్ను ఆదేశించారు. ఆర్టీసీలో స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించినా ఇంకా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ నేతలు పద్ధతులు మార్చుకోకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం లేదని తెలిపారు. రోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని, కొన్ని సమస్యలు ఉన్నా వాటిని కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు లాగా హామీలు ఇచ్చి మాట తప్పనని స్పష్టం చేశారు. 100 ఫీట్ల రోడ్డు, ఓవర్ బ్రిడ్జ్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికీ అనేక మందికి ఇప్పించానని, మరికొన్ని మంజూరు కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు కొండ చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు రాగునే ఫోటోలు అందరూ రాని మీరు నన్ను ప్రశాంతంగా ఒక్కటే బైక్ లేకుండా సార్ సాయంత్రం అన్న మధ్యాహ్నం బరీ గ్యారంటీ చేయరు కాంగ్రెస్ వాళ్ళు. కోర్టు లోపల చేయాలి, ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి. అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాలుగా చేసిన ప్రామిసులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాయి. అగ్రిమెంట్ ఇప్పటిదాకా ఇంకోటి చేయలేదు. మేము 100 రోజులు చేస్తామని చెప్పినాం. రాష్ట్ర మంత్రి ఇక్కడ చెప్పిన ఈ కాన్స్టిట్యూన్సీ తిరగడం ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. మన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పినా 100 రోజులు చేస్తాము. కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి, అవన్నీ కంపైల్ చేయాలి, అవన్నీ సిస్టంలో ఫిల్ చేసుకోవాలి, చేసుకొని వెరిఫికేషన్ చేయాలి. దీనికి సమయం పడుతుంది. ఖచ్చితంగా తొలి ఏకాదశి లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈ ఆర్టీసీ బస్సుల మహిళలకు దాంతో ఇప్పటివరకు స్టేట్ వైడ్ మొత్తం 11 కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల డిపోకి సంబంధించిన మటుకు 13 లక్షల మంది 13 లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలు సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలంతా ఇప్పుడు ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. అన్ని మాట్లాడుతున్న వాళ్ళు బట్టలు ఎవరి బట్టలు ఉడుతారు, ప్రజలు ఉడదీసిన కావాలని ఇంకా మళ్ళీ ఇంకెన్నిసార్లు ఉడదీయాలి. ఉడదీసి ఇక్కడ డిపాజిట్లకు దగ్గర దాకా వచ్చింది. 3వ నెంబర్కి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితి కనబడతాయి. పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితిలో వాళ్ళకి పెద్ద మనిషి నిలబడితే ఒకరికి ఎత్తులో లేదు. ఆ పరిస్థితి ఉన్నారు. టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళని చెప్పని ఎందుకంటే ఎన్నికల దూరం లేవు. ఇక మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు ఒక్కరు కూడా చెప్పించేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎక్కడైనా చేసిందా? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీ వాళ్ళు చేసుకొని మీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. పబ్లిక్ వాళ్ళకి అని ఇచ్చిందా? ఇవాళ మేము అన్నాం, మాట్లాడిన మాట కట్టుబడినాం. 2 స్కీములు మొదలుపెట్టినాం. రైతు బంధు కూడా కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేసిందండి 10 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇచ్చిన మంచినీళ్ళకు ఈడ పట్టుకొని ఆడ ఒక్కప్పుడు నేను మీ లెక్క దొంగ లెక్క కొబ్బరికాయ కొట్టు సాటు కురకలే. వేదిక మీద చెప్పిన ఇవాళ 15 సంవత్సరాల సమస్యను పరిష్కరించడం. డెఫినెట్లీ 3 నెలల దాకా దీనికి టీథింగ్ ప్రాబ్లమ్స్ ప్రారంభ ఇబ్బందులు ఉంటాయి. 15 నుంచి జంగుబట్టిపోయిన పైపులన్నీ వేసుకుంటూ చదువుకుంటూ టైం బట్టి రిపేర్లు అయితే చేసుకుంటూ వచ్చినాం. ఇలా ఉదాహరణ ఒకటే చెప్తాను. ఇక్కడ బైపాస్లో ఒక లీకేజ్ ఉండే, అది గడిచిన 8 సంవత్సరాలు లీకేజ్ ఎవరైనా పట్టించుకున్నా దాన్ని. ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కూడా చేయించిన లీకేజ్. కోటలు కూడా మీ కోటలు ఇస్తారు చూసుకోండి. వాళ్ళకి ఇలా కనబడతలేదు, కళ్ళు దొబ్బినాయి. వాళ్ళు 20 మరి ఇన్ని రోజులు అన్ని ఈడలు చేస్తే వాళ్ళు ఇస్తాను కొడుకులు మొన్న ఇన్నదానికి 20 ప్రజలు వాళ్ళు మాట్లాడాను అనుకోండి చెప్పుతారు కొడతారు ప్రజలు. వాళ్ళు ఇలా మంచిగా దోషి పెట్టుకుని నీళ్ళు తాగుతారు. మీరు ఇచ్చిన నీళ్ళు కాలు కడుకుందాం వానికి రాలేదు. ఈ మెయిన్ రోజు గడ్డి వీకిన 10 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జి మీద ఎందరు పడ్డారు కింద. ఎన్ని యాక్సిడెంట్ అయినాయి, ఎన్ని తలకాయలు వాళ్ళకినాయి.
ఎందరు చనిపోయారు లెక్క ఉందా మీద లెక్క కావాలని ఇస్తాను నేను. ఇవాళ కొత్త అధికారులు ఎవరు రాలే, పాత అధికారులతో పాత వనరులతో చేసుకుంటూ వచ్చినాం. వడ్లకు జోకుడు బంద్ చేసిన ఒకటి లేకుండా గూడెం నీళ్ళు మీ 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 ముఖానికి ఇచ్చిన ఏనాడన్న 14 టీఎంసీలో ఉన్నాడు ఏనాడు మీ ముఖాలకు ఇచ్చిన నీళ్ళు చెప్పండి. నేను ఇప్పించిన నీళ్ళు మంచినీళ్ళు ఇచ్చినాం, సాగునీళ్ళు ఇచ్చినాం, వడ్లు కొనిపించినాం. ఇప్పుడు ఆ మహిళలకు బస్ సౌకర్యం ఇచ్చినాం. 10 లక్షల రూపాయల ఏదైతే ఆరోగ్యశ్రీ దాన్ని పెంచినాం. వీళ్ళ లెక్క సంవత్సరాలు లేదు. ఇవాళ ఎల్ఓసీలు ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చే కాడ నుంచి ఎల్ఓసీలో 30 ఎల్ఓసీలు ఇప్పించినాం. దాదాపు సీఎం రిలీఫ్ ఒక 60 వచ్చినాయి, ఇంకొక 90 పెండింగ్ ఉన్నాయి. మొత్తం వాళ్ళ చరిత్రలో 10 సంవత్సరాలు ఎన్నేళ్ళు, ఈయన చరిత్ర 10 సంవత్సరాలు కనీసం 6-7 ఎల్ఓసీలు కానీ ఎక్కువ కాలే 10 ఏళ్ళలో. నేను నెలవాది 8 రోజుల్లో 30 ఇచ్చిన ఎల్ఓసీలు ఇంకా 2 ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ మేము ప్రజల కోసం చేస్తాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజలు ఉన్నది. ప్రత్యేకంగా మేమైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినా ఆ మాట కట్టుకొని మాట నిలబెట్టుకుంటాం. అందులో ఏ రకమైన సందేహం లేదు, ఎవరికి భయపడలేదు, తలవంచేది లేదు. నెల రోజులు 15 రోజుల నువ్వు 10 సంవత్సరాలు చేయని పనులు 15 రోజులు చేశాడు. శాతగాని వాళ్ళు ఇంట్లో కూర్చొని తప్పకుండా కానీ బయటకు వచ్చి మాట్లాడితే మేము శాతగాలేము, ఊపుకుంటాం, సిద్ధంగా లేము. బరాబర్ ప్రతి దానికి జవాబు చెప్తాం. ఎంత దూరాన్ని పోతాం జవాబు చెప్పే ప్రసక్తి, జవాబు కిచ్చి పెట్టే ప్రసక్తి లేదు. మీరు శాతగాలేదు, మేము ఓడిపోయినరు, మేము పని చేయలేదని ఒప్పుకోండి. ధైర్యం ఉంటే పని చేయ ఒప్పుకోండి. మాకు ఒకసారి పని చేయి, కష్టపడి 5 ఏళ్ళు ఇంకా కష్టపడి అపోజిషన్ నుండి కష్టపడు చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది నేను చేసిన, అది చేసిన, ఇది నేను తెచ్చిన. నువ్వు తెచ్చిన ఫండ్స్ నువ్వు ఇంకోటి జీవో కూడా తెచ్చినావు, కాగితాలు కూడా తెచ్చినావు. ఇక్కడ ఏది ఈ లక్ష్మీ ట్యాక్స్ నుంచి 100 ఫీట్ ఫ్లైఓవర్కు కాగితం తెచ్చినావు. కేసీఆర్ జీవో ఇచ్చిన దానికి మొత్తం కేసీఆర్ కాదు మంత్రాలలో పాలనికి పాలాభిషేకాలు చేసింది, ఆడపోయి గోదావరికి చేసింది, ఇంకెక్కడ చేసింది. మరి ఏడవైనా అప్పుడు తెచ్చిన పైసలన్నీ ఇప్పుడు అది నువ్వే తెచ్చిన అంటారు కదా. శాంక్షన్ తెచ్చు కాదు కదా, శాంక్షన్ నువ్వు తెచ్చిన లేదా నీ లెటర్ మీద నా శాంక్షన్ అయితే చెప్పు, నాకు నేను చూపిస్తాను. ఇవాళ నా లెటర్ మీద శాంక్షన్ అయితే లెటర్ సహా ఇస్తాను. మంచిర్యాల హమాలీవాడలో రహదారి విస్తరణ వివాదానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శనివారం తెరదించారు. గత కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ విషయంలో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదం తలెత్తి విస్తరణకు ఆటంకంగా మారింది. వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రోడ్డు విస్తరణ దగ్గరకు వచ్చి బాధితులతో చర్చించారు. ఇండ్లు కోల్పోయినా కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేరకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 55 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేస్తారని, ఇండ్ల తొలగింపులో సొంత పార్టీ పరాయి వాళ్లు అనే వివక్షత చూపనని స్పష్టం చేశారు. ఇప్పటికే 60 ఫీట్ల రోడ్డు 55 ఫీట్లకు కుదించారని, ఇంకా తగ్గించడం సాధ్యం కాదని తెలిపారు. రహదారి విస్తరణలో నష్టం జరుగుతున్నప్పటికీ అభివృద్ధి కోసం త్యాగం చేయక తప్పదని అన్నారు. రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని సూచించారు. గత పాలకుల వివక్షత వల్ల రోడ్డు విస్తరణ ఆగిపోవడంతో పాటు వివాదాస్పదంగా మారిందని ప్రేమ్సాగర్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఇంజనీర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అది ఆగదంటేనే లోపల డ్రైనేజ్ తీసుకుపెట్టుకోండి అటు తీసుకెళ్ళి మొత్తం మీద వాళ్ళకి ఇష్టం ఉన్న ఊళ్ళో కొట్టుకొని, ఇష్టం లేని ఊళ్ళో కొట్టుకొని, ఇష్టం ఉన్న ఇచ్చిపెట్టి పడతా చేసింది. దాంతోపాటు సరే 60 ఫీట్ ఇక్కడ అవకాశం లేదు, 55 ఫీట్లు చేసింది. 55 ఫీట్లకు రెస్ట్రిక్ట్ ఉంది. 55 ఫీట్లని ఈ రోడ్డు ఏమైందంటే ఇక్కడ తాగునీటి పైపు కూడా ఆగిపోయింది. ఇక్కడ రోడ్ చేస్తే రోడ్ చేయాలంటే డ్రైన్ కావాలి, డ్రైన్ చేస్తే రోడ్ అవుతుంది. ఈ రోడ్లు చేస్తే పైప్ లైన్ లేదు, తాగుబాటు ఇంకేం వాటర్ మొత్తం మున్సిపాలిటీ తప్పాని ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇంకోటి అక్కడ ఉన్నట్టుంది, సూర్యనగర్లో కూడా ఉన్నట్టుంది కదా, అది మళ్ళీ వచ్చేవారం వస్తే కానీ ఇక్కడ 2-3 ఇబ్బందులు ఉంటే వచ్చినాం. దానికి కూడా అందరూ సహకరించిన ఇబ్బంది ఏం లేదు. సరే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎంత చేయగలదు ఇంత చేస్తాం, ఏదైనా వర్కౌట్ చేసి చూస్తామంటే వాళ్ళకి మొత్తం నష్టపోయింది ఇచ్చేంత శక్తి మాకు లేదు. కానీ తప్పకుండా ఏదో రకంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి మా కౌన్సిలర్ కూడా ముందుకు వచ్చి ఒప్పుకున్న లాయర్ అడిగిన వచ్చిన ఆయన మాకు ఊరగొట్టినంటే సరే దానికి కంపౌండర్కి కూడా చేస్తామని చెప్పిన. గుడిని కూడా చెప్పిన అందరికీ ఇప్పుడు గుడి అందరికి కావాలి, రోడ్ అందరికి కావాలి, మంచినీళ్ళు అందరికి కావాలి. గుడి అవసరమే, గుడి కన్నా ముందు తాగునీళ్ళు కావాలి, నడుస్తుంది రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి. కాబట్టి కాంపౌండ్ వాళ్ళకి ఏమని చెప్పిన ఇందులో ప్రజలకు అవసరాల కోసం చెప్తే మేము ఇంట్లో సొంత చేయడం మాకు ఇబ్బంది లేదు. మా వాళ్ళు అయినా కూడా వాళ్ళని బుదరికించని చెప్తే రాష్ట్రపతి ఇచ్చని చెప్తే కానీ చేసినా చేస్తాం. 2 బిల్డింగ్ల పరిస్థితి ఇది పోతుంది ఇది పోతే చెప్పిన ఆయన పెద్ద మనిషి చెప్పింది, ఆయన పెద్ద మనుషులు మాట్లాడి చెప్పిన 2 బిల్డింగ్లు వెనక్కి జరగాలి సార్ పిల్లలు. అది నీకు ఆప్షన్ ఒకటే చెప్పిన. అయితే మున్సిపాలిటీ నోటీసులు కొడుతుంది, లేకపోతే నువ్వు తీసుకుంటానని చెప్పి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైనా తేడా సరే అంత ఆయన అనుకున్నది కాబట్టి ఎంతో కొంత వర్కౌట్ చేయొచ్చు. లేదు దాని ముందు డ్యామేజ్ కావాలంటే గవర్నమెంట్ జాగా ఇక్కడ కూడా 100 గదాలు ఇప్పిస్తాను. ఈ సమస్యకు పరిష్కారం వీడియో చేసుకోవాలి తప్పితే నేను కోట్ల పోతే ఒక 15 రోజులు ఆపుతాను, అంతకంటే కాపులేదు.
ప్రజా అవసరాల కోర్టు టాప్ అవుతుంది. ఏ కోర్టు నాకు తెలిసి కోర్టు చట్టాలు 55 ఫీట్ల 55 ఫీట్లు ఫిక్స్ అని 5 ఫీట్లు ఇటు 5 ఫీట్లు అటు 5 ఫీట్లు ఈ డ్రైనేజ్ దాని పక్క డ్రింకింగ్ వాటర్ లైను ఇలా తేడా ఏం లేదు. 45 ఫీట్లు మొత్తం రోడ్ వస్తుంది. అటు 5 ఫీట్లు డ్రైన్లో పక్క ముడి పైప్ లైన్ మన డ్రింకింగ్ వాటర్ లైన్ వస్తుంది. మొత్తం స్కోప్ అని పక్కకి చేస్తాం. 90% తర్వాత ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇక 10% మేము దేవుళ్ళం కాదు. ఎక్కడ చిన్న తప్పులు ఉంటాయి, ఏ పని జరిగినా కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం, కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు తాగునీళ్ళ గురించి కూడా ఉన్నది. 10 ఏళ్ళు పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ళలో మా వాళ్ళు అందరినీ బెదిరించో బుదరకిచ్చో అందరినీ బాబా అందరు కష్టం మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కష్టపడి నేను అన్న డేట్కి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ సమస్య 10 సంవత్సరాల పెండింగ్ సమస్య పరిష్కరించి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి పట్టుకొని టీచింగ్ ప్రాబ్లమ్ మీ ఆదిలో నీళ్ళు ఇచ్చినాడే క్లియర్గా చెప్పినాం. ఈ తొందర మనం అంత 10 ఏళ్ళ సమస్యను చేసినాం. ఇది తప్పకుండా 2-3 ఏళ్ళ సమస్యలు ఉంటాయి. ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే వాటిని అడ్రస్ చేస్తాం. సమస్యలు ఉన్న కూడా మొదలు చెప్తాం, కొంచెం వెనుక ముందు అవుతాయి అని చెప్పాడు. దానికి సోషల్ మీడియాలో పెట్టి వాడు పిక్చర్ లెక్క చేసి అవన్నిటికీ తాటాకు సక్కర బెదిరిపోతాం. మేము చదవగానే నాకు చట్టం తెలుసు, ఈ ఫీల్డ్ తెలుసు, అన్నీ తెలుసు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మంచిర్యాల వాలీబాల్ సీనియర్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీలకు ముఖ్య అతిథిగా మంచిర్యాల సిఐ రాజు హాజరయ్యారు. పోటీలు 27, 28వ తేదీ 2 రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 32 టీములు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సిఐ రాజు యాదవ్ మాట్లాడుతూ క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం కలిగిస్తాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా పోటీలు తగ్గిపోయాయని, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రిల్ పీరియడ్ ఉందని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. రామకృష్ణపురంలో నిర్వహించారు. అదే వారి హయాంలో ఇక్కడ వాలీబాల్ ఆటను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మనకు చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదంతా మాకు తెలుసు, మేము అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు శ్రమ కోర్చి మీకు యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేస్తున్న ఆర్గనైజర్స్కు నేను అభినందిస్తున్నాను. మరియు ఆటగాళ్లకు ముఖ్యంగా చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఓన్లీ చదువుకుంటేనే వీళ్ళు మంచి స్టూడెంట్ అనేది ఒకటి ఇంప్రెషన్ లేదు. మనకు ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అసలు స్పోర్ట్స్ అనేది పీరియడ్ అనేది లేకుండా చేసింది. ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మనకు డ్రిల్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళనే ఉన్నట్టున్నది. ప్రైవేట్లో అసలు అయితే దాదాపు కన్వర్గైపోయి అన్ని స్టడీ అవర్స్, రీడింగ్, నైట్ వరకు ఇది ఒకటి తప్ప ఇంకేం లేదు. అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ఓన్లీ స్టడీ చదివి 100/100, 99 ఇట్లా వచ్చిన వాళ్ళు ఒకసారి ఫెయిల్ కావడమో ఏదో ఇబ్బంది జరిగినప్పుడు ఇమ్మీడియట్లీగా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇంట్లోకి వెళ్ళి పారిపోవడము, ఇవన్నీ వాళ్ళు అంటే ఓటమి వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకటేసారి తట్టుకోలేక వేరు డిసిషన్స్ తీసుకుంటారు. అదే స్పోర్ట్స్లో ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ప్రతిరోజు ఓడము గెలవడం అనేది వాళ్ళకి కామన్ కాబట్టి ఇవాళ ఓడిపోవచ్చు కానీ రేపు గెలవడానికి ప్రయత్నించారు. అటువంటి ఒక స్పోర్టింగ్ స్పిరిట్ వాళ్ళు డెవలప్ అవుతుంది. ఇంకా మనకు పక్కపొంటి వాళ్ళ మీద ఈర్ష్య కానీ ఇటువంటి చెడు ఉద్దేశాలు ఏమో లేకుండా ఒక స్పోర్టింగ్ స్పిరిట్ వాతావరణం ఒక ఆటలలో ఏంటంటే ఒక మంచి స్నేహభావం పెంపొందించడానికి మనకు క్రీడలు బాగా తోడ్పడతాయి. కాబట్టి మీరు గెలిచినా ఓడిపోయినా కానీ సమానంగా తీసుకొని అందరూ స్నేహభావంతో ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసి ఇక్కడ నుంచి మీరు జిల్లా స్థాయిలోనే కాకుండా నేషనల్ స్థాయిలోకి వెళ్ళి మంచి
మన జిల్లాకు మన ఆర్గనైజర్స్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధించుకున్నామని టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య పేర్కొన్నారు. శనివారం సిసిసి నస్పూర్లో టీబీజీకేఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయం వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం యూనియన్ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 27 జనవరి 2003 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా టీబీజీకేఎస్ యూనియన్ పురుడు పోసుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చడం జరిగిందని చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కోల్ ఇండియాలో లేని హక్కులను సింగరేణి కార్మికులకు సాధించి పెట్టడం జరిగిందన్నారు. ఒక ప్రాంతీయ యూనియన్ 21 సంవత్సరాలుగా సింగరేణిలో మనుగడ సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత 18,000 మంది యువ కార్మికులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తొంగల రమేష్, సాదుల భాస్కర్, ఆకునూరి సంపత్, రత్నాకర్ రెడ్డి, రాజు నాయక్, వెంకట్రెడ్డి, నారాయణ, బిరుదు శ్రీనివాస్, ఉత్తేజ్ రెడ్డి, నరేష్, మేడం తిరుపతి, మల్లేశం పాల్గొన్నారు. చూడండి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పురుడు పోసుకొని ఇవాళ 22వ జన్మదినం జరుపుకుంటున్నది. సింగరేణి కార్మికులు మొదట 1 డివిజను, తర్వాత 3 డివిజన్లు, తర్వాత 2 సార్ల గుర్తింపుగా గెలిపించడానికి చాలా సపోర్ట్ చేసి గెలిపించినందుకు కేసీఆర్ ఆశీస్సులతో, కవిత గారి ఆశీస్సులతో, ఏఎంఈ మాస్టర్ కానీ, తెలంగాణ డ్రెస్ కోడ్ కానీ సింగరేణి కార్మికులకు అట్లే ఏసీ సౌకర్యము, బేసిక్ ప్రొటెక్షను, తర్వాత తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యము, తర్వాత ప్రమోషన్స్, జన్మదిన ప్రమోషన్స్ కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇలా జాతీయ సంఘాలు పోగొట్టిన హక్కుల్ని ఒక రాష్ట్ర సంఘమే వాళ్ళకు ధీటుగా పోటీగా 2 సార్లు గెలిచి అన్ని హక్కులను, కావాల్సిన హక్కులన్నీ సాధించి పెట్టడం జరిగింది. మరి ఇన్ని హక్కులను సాధించినప్పటికీ ఈసారి సింగరేణి కార్మికులు పక్క పెట్టడం జరిగింది. సరే, మీరు మమ్మల్ని గుండెల్ని పెట్టుకొని ఎప్పుడు కూడా మీరు పనిచేసి పెట్టారు, మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు మమ్మల్ని పక్కకు పెట్టినా మేము ఎప్పుడు మీ గుండెల్లోనే ఉండి మీ యొక్క కష్ట సుఖాలను ఇప్పుడు కూడా పాల్పంచుకొని మీ అందుకు సర్వీస్ చేస్తామని తెలియజేస్తూ చాలా హక్కులు మనం సాధించుకోవడం జరిగింది. ఒక 61 వయసు తీసుకురావడం జరిగింది. అట్లే కాకుండా మనకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత కూతురుకు 2వ డెలివరీ తీసుకురావడం జరిగింది. ఇన్ని హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని. మరి ఈ సంఘం ప్రొఫెసర్ జయశంకర్ యొక్క చేతుల మీదుగా పురుడు పోసుకొని కంటిన్యూ అవుతున్నది. వారి యొక్క స్మరణ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి కార్మికులకు మరొకసారి తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు. కార్మిక సంఘం 2003 జనవరి 27 తారీఖు రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న సంఘం. ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక టీఆర్ఎస్కి అనుబంధంగా ఉండేటువంటి సంఘం. ఈ సంఘం అంచెలంచెలుగా ఎదిగి జాతీయ సంఘాలకు ధీటుగా నిలబడి కార్మికులకు ఎన్నో సింగరేణి ఉండేటువంటి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించబెట్టి వాళ్ళు ఉండేటువంటి మేనేజ్మెంట్ను ఒప్పించి ఎప్పుడు పోగొట్టినటువంటి ఉద్యోగాలను కూడా ఇవాళ కార్మికులకు తీసుకొచ్చి ఇవాళ తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఎన్నడో పోగొట్టిన ఉద్యోగాలను కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సాధించింది. అదే కాకుండా కార్మికులకు ఇవాళ అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి సంఘాన్ని ఇలా కార్మికులు ఆదరించారు. అదేవిధంగా ఇవాళ కార్మిక సంఘం ఓడిపోయినా కానీ ఎందరో నాయకులు వచ్చి పదవులు అనుభవించి వాళ్ళ సంఘాన్ని దూరం పెడితే సంఘం పోదు మనసు ఈ కార్మికుల గుండెలకు వెళ్ళి రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులు ఎంబడే ఉంటుంది. కార్మికులకు రేపు అండదండగా నిలబడి కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జాతీయ సంఘాలనే ఆ రోజు ఎన్నో
పోగొట్టినటువంటి హక్కులను తీసుకొచ్చినటువంటి బొగ్గాని కార్మిక సంఘానికి మేధావి వర్గం ఇప్పటికి కూడా ఉన్నది కనుక ఇలా కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఇలా కార్మికులకు తండ్రి కొడుకులు ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా ఏసీ కోటార్లలో ఏసీలు కూడా పెట్టుకున్నారు. అదే కాకుండా ఎన్నో కార్మికులు ఉండేటువంటి బయలాలు ఇవాళ ఆ రోజు ఉండేటువంటి సమస్యలు ఏంది, ఇవాళ ఉండేటువంటి సమస్యలు ఏంది, రేపు రాబోయే కాలంలో కూడా కార్మికులు ఎంబడి ఓడిపోయినా కానీ కంపల్సరీ ఉంటుందని గుర్తు చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.